మీ సీన్ ఉంది కదా కోకోకోలా సీన్ ముందు అంటే మీ ఆ సీన్తో మీరు ఫేమస్ అయినారు. ఇంకో సీన్ ఉంది ఈ 2 నిమిషాలు ఆగుతావా అని రచ్చరవి అన్నది. అది కోకోకోలా దగ్గరే కదా. అవునవును ప్రతి సినిమాలో మొత్తం ఆ సీన్ ఏడుస్తూ ఆగుతావు 2 నిమిషాలు అంటాడు. ప్రతి చోట అది ఆగుతావు 2 నిమిషాలు అంటుంటారు. అక్కడ కూడా ఇక్కడ హాస్పిటల్ సీన్ ఒకటి కార్ రెక్కలు గుంజుకపోతున్నాయి అక్కడ ఒక దయ్యం వల్ల కూర్చుంటది. అదే కొమరేపు 3 వద్దుల నాడు పీట ముట్టకపోయి నిలబడి కాలు రెక్కలు గుంజుకపోయి 5 వద్దుల నాడు అదే కథ. కొమరయ్య బాబు సాగు ఏందో కానీ నా సాగుకు వచ్చింది అదొకటే ఉంది. తర్వాత అక్కడ ఏముంది ఇంకా ఉన్నాయి ఒక 2-3 మాటలు అక్కడక్కడ. అంటే వాళ్ళు మీతో ఎలా ఉండేవారమ్మా? అంటే ఇప్పుడు రచరవి అంటే జబర్దస్త్ ఫేమ్ మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ బాగానే ఆయన కాదు ప్రియదర్శి అంటే మంచి ఫేమ్ జాతీయ ఫేమ్ ఉన్న హీరో గురించి రాగానే ముందు మా దగ్గరికి వచ్చాడు. మేము కూర్చున్న దగ్గరికి వచ్చి అమ్మ బాగుందరా టిఫిన్ చేశారా టీలు తాగారా అని కూర్చొని ఆ షాట్ పిలిచేంత వరకు మా దగ్గర కూర్చునేవాళ్ళు. కావ్య కానీ ఆయన అమ్మాయి రూపలక్ష్మి కానీ అందరు వచ్చి అదే అందుకే అదే బలగం లాగే అయింది. ఇంకా వేరే సినిమాల గురించి నాకేం తెలియదు కానీ ఇది మాత్రం ఒక బంధువుల మాయము అన్నట్టుగానే అంతా కలిసి మెలిసి ఆ షాట్ అయిపోయిన తర్వాత కూడా కూర్చునే వాళ్ళం. అబ్బాయి జయరామ్ పెద్ద కొడుకు వేషం వేసాడు. ఈ కొమరయ్య అయితే బావా 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 అని వరుసకి అలా సరదాగా మాట్లాడాడు. అబ్బాయి మహిం మధు కూడా షాట్ కాగానే వచ్చి కూర్చునేవాడు మాతో పాటే తినేవాడు మాతో పాటే మాట్లాడుతూ అమ్మ అది ఎట్లా ఇది ఎలాగా అని మాట్లాడుకుంటూ నాటకాల గురించి వాటి గురించి వాళ్ళేమో కొమరయ్య గారు ఆ వరంగల్ వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు నాటకాలకు సంబంధించడం మూలన అవి మాట్లాడేవాళ్ళు ఎక్కువగా పద్యాల గురించి పాటల గురించి అలా వాళ్ళ షాట్ రెడీ వెళ్ళిపోయేవాళ్ళు. ప్రస్తుతం మాత్రం మేము ఇక్కడ కదా BHEL లోనే ఉంటున్నాము. మొదట మరి కడప జిల్లాలో ఆ సంస్థ స్టార్ట్ అయింది మాది. కడప జిల్లా సొరుగు అని దాని ఇప్పుడు మా పేరు మీద సురభి అని మార్చారు. మేము అక్కడి నుంచి నాటకాలు స్టార్ట్ చేసాం. అదే 1800 చిల్లర ఏదో ఇప్పుడు 139 సంవత్సరాలు. ఇక ఆ తర్వాత మేమందరం అలా సంస్థలు ఇలా ఏ ఊర్లో ఎక్కడెక్కడంటే నేను దేవరకొండలో పుట్టా. ఒక్కొక్కడు ఒక్కొక్క క్యాంపులు అలా ఒక దగ్గర వేస్తాం అనమాట రేకులతో సంస్థ. ఒక 4 నెలలు 5 నెలలు నాటకాలు ఆడతాం ఊర్లలో. అలా తిరుగుతుంటే మాకు 1990లో ఇళ్ళు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. పాపం ప్రభుత్వం అంటే ఆవిడ పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభనాయుడు గారు కూచిపూడి డాన్సర్. ఆ భర్త గారు అర్జునరావు గారు వారు పట్టుబట్టి కళాకారులకు కావాలి అని. ఎందుకంటే ఆవిడకు మా సురభి కేశవరావు గారు రఘునాథ్ గారు మేకప్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకు ఇళ్ళు లేవు అసలు పాపం వీళ్ళు తిరగడమే ఎప్పుడు అని పట్టుబట్టి మాకు అక్కడ 200 ఇళ్ళు ఇప్పించారు. 140 గజాల చొప్పున ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మాకు 200 ఇళ్ళు ఇప్పించారు. ఇప్పుడు దగ్గర 300-400 ఇళ్ళు అయ్యాయి. ఇప్పుడు మీ 60 ఏళ్ళ వయసులో మంచి పేరు వచ్చింది. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీతో ఎలా ఉంటారు? చుట్టూ అంటే మా వాళ్ళే కదా ఇంకెవరున్నారు మా తమ్ముడు వాళ్ళు వెనక అక్క అదేలే సరదాగానే ఉన్నారు. ఇంకేంటమ్మా ఇంకేమన్నా వచ్చాయి ఆఫర్లు భలే కొట్టుతున్నావు జాక్పాటు ఇలా సరదాగా ఉన్నారు. కాలనీ అంతా మాదే కనుక మా బంధువులు వాళ్ళంతా ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా కనపడితే అమ్మ నువ్వే కదా వేసింది నువ్వే కదా నేనేనమ్మా ఒక ఫోటో తీసుకున్నామమ్మా. అంటే ఎలా ఉంది ఇప్పుడు మీతో ఫోటోలు దిగుతున్నారు చాలా మంది చాలా సంతోషం ఆనందంగా ఉంది. ఇలాంటివి మరి నిజంగా రావడం చాలా ఎలా చెప్పాలి థ్యాంక్స్ అని 10 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్పినా చెప్పచ్చు. అలాంటి మంచి ఇది వచ్చింది మీ అందరి అభిమానం. ఎక్కడికి పోయినా ఫోటోలు తీసుకుంటున్నారు అంతా నేను అనేది బాగా గుర్తింపు అయ్యా. ఫేమస్ అయ్యా ఆ క్యారెక్టర్ అలా పడింది. అది పోసమ్మ వేసింది కదా మేనత్త క్యారెక్టర్ ఆయన కూడా మా వాళ్ళే మాకు అత్త వరుస అవుతున్నారు. విజయలక్ష్మి గారు చిన్న కోడలు వేసిన సురభి లలిత అంతా మేమే ఒక 7-8 మంది ఉన్నాం ఆడవాళ్ళం సురభి వాళ్ళమే తెలుసా. ఇది సినిమాలో వాళ్ళు ఇప్పుడు టచ్ లో ఉన్నారు మీకు అంత వాళ్ళు ఎవరు ఒక బలగం టీమ్ అని గ్రూప్ పెట్టారు. అందులో అన్ని విషయాలు మాట్లాడుకోవడం ఎక్కడన్నా ఇంటర్వ్యూలు అయితే అందులో పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ మాట్లాడుకుంటున్నాం. బాగున్నారా మిస్ అయిపోయాము అనే అమ్మాయి సుజాత అని అమ్మాయి పెద్ద కోడలు వేసింది అమ్మాయి పెడుతుంది. రవి గారు రవి అయితే చేస్తాడు ఎప్పుడు ఎలా ఉన్నారమ్మా ఏంటి అని. ఒక వేణు బిజీగా ఉన్నారేమో కానీ ఆయన
మేము చేస్తే మాట్లాడతాడు. ఇంకా మిగతా బలగం సినిమా హిట్ అయింది, ఇంత బాగా అంటే కలెక్షన్ అందుకుంది. సినిమా హిట్ అయిన తర్వాత మీకు ఏమన్నా హెల్ప్ చేశారు వాళ్ళు? ఇంకా ఏం లేదు, కానీ మిమ్మల్ని కలవాలమ్మా అని మాత్రం అన్నారు వేణు గారు. కలవాలమ్మా, నాకు టైం దొరకట్లా, మనందరినీ కలవాలనుకుంటున్నాను నేను అన్నా. ఇంకా ఏం లేదు పాపం, వాళ్ళకి చేశారుగా. ఆ పాట పాడిన ఆయిలయ్య కోమరమ్మ వాళ్ళకి బాగా సాయం చేశారు. లేదమ్మా, నాది బాధ అమ్మా, యాడ చూసి నాకు పిల్లలు దొరకాలి, పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా? పెళ్లి కావాలా? పిల్ల కావాలా? పిల్ల కావాలమ్మా. ఏం పని చేస్తున్నావు? ఇదేనా? నేను ఏం పని లేదమ్మా, పొద్దున గుడికాడికి పోతా, ప్రసాదం తీసుకుంటా, తింటా, పనుకుంటా, సాయంత్రం గుడికాడికి పోతా, ప్రసాదం తింటా, పనుకుంటా, రాత్రి అయితే ఏదో ఒక గుడికాడికి పోతా. పెళ్లి చేస్తే అమ్మాయిని ఆ గుడిలోనే అన్ని గుళ్ళు ఉన్నాయి కదమ్మా, అన్ని గుళ్ళు తాగుతా. సోమవారం స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడి, శనివారం వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి తిప్పుతూనే ఉంటావా? అయితే అలాంటి భక్తురాలు ఎవరైనా చూద్దాం. అంటే ఇంట్లో వండుకుంటే ఒక కూర అడుకుంటే 60 కూరలు లేదా? అవును అవును, అందుకు పిల్లాన్ని 6 కూరలు పెట్టి తాగుతా నేను. మంచిదే, చూద్దాం. మరి అయితే చూద్దాం, ఒక అమ్మాయిని చూద్దాం, చూసి చేద్దాం. నన్ను రాజమౌళి అడిగాను మా సినిమాలో, రాజమౌళి బాహుబలి సినిమా విడి తీస్తా అన్నాడు. మిమ్మల్ని? కంగ్రాట్స్, థ్యాంక్స్ అమ్మా. బాహుబలిలో నేను హీరో పెడతానంట ప్రభాస్ లాగా. బాహుబలి 2 అయిపోయింది, బాహుబలి 3నా? బాహుబలి 3లో నిన్ను హీరోగా పెట్టి అన్ని పక్కన ఎవరబ్బా? అనుష్క? వాళ్ళు కాదమ్మా, అనుష్క వద్దు, ఇంకెవరు? నయనతార అయితే బాగుంటుందా? నయనతార అంటే నేనే కదా ప్రస్తుతం నయనతార నేనే. మొత్తం హల్చల్ అవుతుంది కదా నయనతార, బాగుంటది కదా. ఎవరిని పెడదాం అబ్బా? ఓకే, అమ్మాయి ఎవరు? శ్రీలీలనా? శ్రీలీలనా ఆ అమ్మాయినా? లేకపోతే అందులో ఉంది కదా రాధాశ్యామ, ఇందులో రాధేశ్యామ, పూజ హెగ్డే అమ్మాయి పెట్టుకుందాం. మీరే ప్రొడ్యూస్ చేయాలా? అమ్మో, చేయాలంటావా? సరే చేద్దామా? చేద్దాం. సరే ఎప్పుడు చేద్దాం? ఎవరు ఆ సార్ లాంటి వాళ్ళని దొరికి పట్టుకొని మొదలు పెడతాం. మనం వేసి రాసుకోవాలిగా, ఎంత మొత్తం ప్లాన్ వేసుకోవాలి కదా. రాసే ఉందా? రెడీగా ఉందా? ఓకే, చేద్దాం. ఏంది స్టోరీ? హీరోకి 20 మంది పిల్లలు. హీరోకి నేనే హీరో. పిల్లలు లేచిపోతానే ఉంటారు. లేచిపోతుంటారా? అంటే నువ్వు తిండి సరిగ్గా పెట్టి మన గుళ్ళన్నీ తిప్పుతుంటే ఏ పెళ్ళ ఉంటుందయ్యా? అవునమ్మా, వాళ్ళ 60 గుళ్ళు పెడతాను రోజుకు నేను. తప్పేముంది నాది? అలా వద్దు, ఒకే పెళ్ళము, ఒకే ఇల్లు, ఒకే గుడి. గుడొద్దు, ఇల్లే భార్య, అలా ఉండు. రామాయణం తెలిసినోడివి, మన భారతదేశంలో మరి ఒకే భార్య ఒకే మాట అని చెప్పాడు కదా ఆయన రాముడు. మరి కృష్ణుడికి 8 మంది భార్యలు ఎందుకున్నారమ్మా? 8 మంది భార్యలు ఎందుకున్నారు కృష్ణునికి? 8 మంది తప్పలేదు ఆయనకి, తప్పనప్పుడు. కానీ అది దాన్ని మనం ఆసరాగా తీసుకోకూడదు కదా. ఆ 8 మందినే కాదు, నరకాసురుడి చెర నుంచి 16,000 మందిని ఇడిపించాడు, పాడు చేశాడు నరకాసురుడు అని ఒక చెడ్డ పేరు వచ్చేసింది పాపం ఆడపిల్లలందరికీ. 16,000 మందికి. మరి ఆ 16,000 మందిని తల్లి ఎవరు తీసుకెళ్లరు, వారికి గౌరవం ఉండదు. కాబట్టి ఈయన పెళ్లి చేసుకున్నాడు 16,000 మంది గోపికలు అంటారే, వాళ్ళకి పెళ్లి చేసుకుంటే వాళ్ళు కృష్ణుడు భార్యగా సంఘంలో వాళ్ళకి గౌరవం ఏర్పడింది. అంతేగాని ఆ మహానుభావుడు మరి భార్యలతో కాపురాలు చేయాలని ఇన్ని పెళ్లిళ్ళు చేసుకునేది ఆయన కాదు. ఆయనంత సంఘ సంస్కర్త లేడు, ఆయనంత ఇంజనీర్ లేడు, ఆయనంత గొప్పవాడే లేడు కృష్ణుడు అంతా. దాన్ని అటు చూడాలి. జగద్గురువు తత్వాన్ని బోధించాడు. మనిషి అన్నవాడు ఎలా ఉండాలి ఏమిటి అనేది ఆయన బోధించాడు. కానీ ఆయన చిలిపి చేష్టలు, చిన్నప్పుడు ఆడపిల్లల కొంగులు ముడిపెట్టి, అంత బాలుడు కొంగులు ముడిపెట్టాడు అని, అంత చిన్న పిల్లాడు 7-8 ఏళ్ల పిల్లోడు ఏంటి అక్కడ శృంగారం ఏంటి చెప్పండి? మనం అనుకుందాం ఆ బాల చేష్టలలో కూడా ఒక తత్వాన్ని, ఒక జ్ఞానాన్ని బోధిస్తూ అలా అలా పెరుగుతూ వచ్చాడు ఆయన. ఇప్పుడు నాకు వచ్చే భార్య ఎట్టుండాలంటే 100 కోట్లు ఆస్తుండాలా, దిగితే కారు, ఎక్కితే కారు, ఆమెకి ఆమె కింద గాల్లో పోవాలా, కట్నం వచ్చి ఒక 100 కోట్లు కట్నం నాకు ఉండాలా. అలాంటి పిల్లలు చూడండి అమ్మా. ఆస్తి లేదు, అవన్నీ ఉన్న ఆవిడ ఈయనకు వస్తుందండి. అది మిమ్మల్ని చూడమంటున్నా కదా మనం. చూద్దాం ఏమో, ఎవరు అదృష్టం. మాకు బలగం దొరికినట్టు ఎవరైనా అమ్మాయి దొరుకుతుందేమో, చూద్దాం.
ఇది మనసులో పెట్టుకుంటాను, చూద్దాం. తిరుగుతుంటాను కదా నేను టూర్లు, అక్కడెక్కడైనా ఒక అమ్మాయి మంచి అబ్బాయి అడిగితే హీరోలా ఉంటాడు అని చెప్పండి. హీరోలా ఉంటాడు, ఇట్లా ఛానల్లో ఉంటాడు. అబ్బాయి పేరు బండన్న, చాలా బాగా మాట్లాడతాడు. ఇంకా ఏం చెప్పాలి, బాగా చూసుకుంటాడమ్మా. నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. తెల్లారులేసి ఇల్లు ఉడవడాలు, గిన్నెలు కడుక్కోవడాలు, వంట వండడాలు, ఈ పని ఏం లేదు. టిఫిన్లు భోజనాలు అన్ని పెట్టిస్తాడు అబ్బాయి అని చెప్తాలే. సరే.